ఇంతకు ముందే ఆ యొక్క స్వామి గారితో మేము ఒక 2 సంవత్సరాల కింద కోటి దీపోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్ గా చెల్పూర్లో జరిగిన హిందూ సమ్మేళనంలో పాల్గొన్నాము. స్వామి గారి నుంచి పిలుపు వచ్చిందని చెప్పేసి 90 కిలోమీటర్ల నుంచి నేను ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను ఈ రోజు ఇంత గట్టిగా మాట్లాడడానికి ఇదే గ్రూప్ లో ఉన్నటువంటి ఒక మా గురువు గారు ఉన్నారు ఇక్కడ, ప్రాథమిక విద్య నేర్పినటువంటి వారు మాధవ్ మేడం గారు. అందుకుతాను రాజేశ్వరాచార్యులు నా పేరు. నేను ప్రస్తుతం పౌరోహిత్యం చేస్తూ ఆస్ట్రోడాక్ లో జాబ్ చేయడం జరుగుతుంది. ఇదే జ్యోతిష్యంలో నేను డాక్టరేట్ పొందడం జరిగింది. అద్భుతం. జ్యోతిష్యంలో డాక్టరేట్ తీసుకున్నాను. అదే విధంగా ప్యారలల్ గా ఆర్ఎస్ఎస్ ఉపమండల ప్రచారకుగా చేస్తున్నాను. జ్యోతిష్యంలో డాక్టరేట్ అద్భుతం. అయితే ప్రస్తుతం సమయం లేదు కాబట్టి ఈ నెల జూన్ 28వ తారీఖున వచ్చేటువంటి దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చినటువంటి ఈ రోజున ప్రస్తుతానికి 75 మంది ఈ యొక్క అభయ హిందూ సేనలో ఈ రోజు వరకు అందరు జాయిన్ అవ్వడం జరిగింది. ఈ యొక్క 75 మంది కనుక ప్రతి ఒక్కరు కూడా 50 మంది తీసుకొని వచ్చినట్టయితే ఖచ్చితంగా 3000 మంది ఆ యొక్క జూన్ 25వ తారీఖున హిందూ మహాసమ్మేళనం కాదు, మహాసముద్రం. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ యొక్క అభయసేన హిందూ కాకుండా సపరేట్ గా మీకు సపరేట్ గా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా మీకు తెలిసినటువంటి మీకు పరిచయం ఉన్నటువంటి మీ ఫ్రెండ్సే కానీ ఫ్యామిలీ మెంబర్సే కానీ ప్రతి ఒక్కరు కూడా అందరినీ కూడా పిలిచి అందరూ కూడా ఆ యొక్క జూన్ 25న జరిగేటువంటి మహాసమ్మేళనానికి తీసుకుని రావాల్సింది కోరుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అద్భుతం అద్భుతం. దేవస్థ అద్భుతం నాన్న, వెరీ గుడ్. భారత్ మాతాకి. ఇంకెవరైనా మీ సలహా సూచన నాన్న మేడం పిలుస్తున్నారు, వెళ్ళి కూర్చో కదా. శిష్యుడు ఎదిగితే ఆనందం వేరు. పుత్రోత్సాహం లాగా శిష్యోత్సాహం నిజం. ఐ నో. నానా అందరు ఒక్కసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతాకి. నానా ఇంకెవరు మాట్లాడతారు? నాన్న కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. అప్డేట్ అప్డేట్ ఖచ్చితంగా నానా, అది మీదే బాధ్యత, నాకు గుర్తు చేయాల్సిన బాధ్యత. ఓకేనా నానా? నెక్స్ట్ ఇగో ఎవరో చేయొచ్చారా? మాట్లాడారు ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను ఈ కార్యక్రమానికి ఏంటంటే అందరు ఏంటంటే గడప గడపకి వెళ్తారు కాబట్టి నేను గడప గడప ఏంటంటే నా వృత్తిరీత్యా నేను వెళ్ళలేను కాబట్టి నా తరపున ఏంటంటే నాన్న ఒకసారి నాన్న అందరూ వినాలి ఒకసారి. ఇదిగో అందరూ వినాలి, అలాగే ప్రసాదం అందరూ తినాలి. వేడి వేడిగా ఉప్మా, చల్ల చల్లగా దద్దోజ్యం. మీరు వినాలి, తినాలి. అమ్మ
ప్లీజ్ రండి సార్. మాట్లాడండి. ఇంకెవరు అమ్మా తల్లి అమ్మా మీరేమో మాట్లాడతారా? అమ్మా రండి, పిల్లలు గారు రండి. మేడం గారు. ఒక నిమిషం, మేడం గారు. ఒక రోజు అంటే ఏదైనా ఒక రోజు చూసుకొని కాశీబుగ్గలో గురువు గారిని పర్యటన తీసుకెళ్తే బాగుంటుంది. అయ్యో వస్తారని చెప్తున్నారు కదా, వాళ్ళు మంత్ ఉంటారన్నారు కదా, మొత్తం 6 జిల్లాలు తిరుగుతారంటున్నారు కదా ఆయన. 21వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా ఉంటానన్నారు. అలా చెప్పండి అమ్మా. ఇలా అక్కడికి ఉంది వాయిస్ కట్టి మేడం ఇక్కడికి. అందరికీ జై శ్రీరామ్. గోమాత కోసం అందరూ తెలిసిందే, సనాతన ధర్మంలో గోమాత విశిష్టత. అన్నీ వస్తాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే కోఆర్డినేషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరంగల్ కానీ హన్మకొండ కానీ చుట్టుపక్కల ఉన్న జిల్లాలో అమ్మా మీ పేరు చెప్పాలా? నా పేరు అనితా ఠాకూర్. నేను ఒక అడ్వకేట్ అండి. ఇక్కడ 10 years నుంచి ఇక్కడ గోరక్ష సంబంధించిన విషయాలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆర్ఎస్ఎస్ తెలంగాణ స్టేట్ బాడీ మెంబర్లో గోరక్ష స్టేట్ బాడీ మెంబర్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మా గురువు గారు గోపాల్ మనీజీ మహారాజ్ ఉత్తరాఖండ్లో గోమాత రాష్ట్రమాత అని ప్రకటించాలనేసి మొత్తం భారతదేశం అంతటా తిరిగి గో విశిష్టత గోకథ చెప్పుకుంటూ కొన్ని వేలాది గోశాలను స్థాపించారు. అట్లనే వరంగల్లో కూడా 3 సార్లు వచ్చారు. తను హిందీ కాబట్టి తెలుగులో తను చెప్పలేకపోయారు, కానీ మ్యాక్సిమం మెసేజ్ అయితే ఇవ్వగలిగారు. దానివల్ల కొంతమంది ఇన్స్పైర్ అయ్యి గోరక్షణ చేయబడింది. కానీ లాస్ట్ 2018 to 2024 డేటా తీసుకున్నాను. పోలీస్ కమిషనర్కి ఆర్టీఐ రాసినప్పుడు అక్కడ 118 కేసెస్ బుక్ అయినాయి. జనగాం, వరంగల్, హన్మకొండ, కాజీపేటలో. దురదృష్టం శాతం అక్కడ ఓన్లీ 2 గోశాలలు, ఒకటి మహర్షి గౌశాల, ఒకటేమో బృందావన్ గౌశాల, మిగతావన్నీ ఫేక్ గౌశాల. మీకుండొచ్చు, కానీ ఇక్కడ నా దగ్గర కమిషనర్ గారు ఇచ్చిన రిపోర్ట్లో మాత్రం ఆయన ఇస్తాను మీకు ఆర్టీఏ పోలీస్ కమిషనర్ గారు ఇచ్చారు 118 కేసెస్. అది తర్వాత మీరు నాతో డిబేట్ చేసుకోండి, ఇది రైట్ టైం కాదు. అయితే ఇలా కొన్ని వేలాది కొన్ని ఆవులను ఇక్కడ రక్షించబడింది. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే రక్షించినప్పుడు గోమాతని తినడానికి ఆహారానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ మెడికల్ ఫెసిలిటీ లేదు. ఇది నోటీస్కి తీసుకెళ్ళినా కూడా ఫండ్స్ కలెక్ట్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇతర రాష్ట్రాల నుంచి గోవులు వరంగల్ మీద నుంచి కడిపికొండ బ్రిడ్జ్, జనగావ్, యాదాద్రి నుంచి భువనగిరి, ఉప్పల్, ఔటర్ రింగ్ రోడ్ నుంచి బర్కత్పూర్ స్లాటర్ హౌసెస్ దగ్గర చుట్టుపక్కల ఉన్న స్లాటర్ మొత్తం హైదరాబాద్లో కేసు రిజిస్టర్ అవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల కోఆర్డినేషన్ కమిటీ లేదు. ఆపినా కూడా గోశాలలో వాళ్ళకి ఉంచడానికి కానీ సరిగా అనారోగ్యం పాలైనా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆఫ్టర్ 5 o'clock అక్కడ నో మెడిసిన్ ఫెసిలిటీ ఏం లేవు. ఒకటేసారి ఒక కంటైనర్లో 5 to 6 ఉంచేటి 30-40 ఉంచేసరికి అవి దింపంగానే సఫకేషన్ అయి వెంటనే చనిపోతున్నాయి. కొన్ని ఆవులు ప్రెగ్నెంట్ తోటి కూడా ఉంటున్నాయి, వెంటనే దిగగానే డెలివరీ కూడా అయిపోతున్నాయి. అసలు మేమేంటిదంటే ఆవులు గోశాలలో ఉండాల్సిన అవసరం లేదు, రైతు దగ్గర ఉండాలి మెయిన్. ఎందుకంటే గోశాలలో ఉంటే అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఆహారానికి ప్రతి ఒక్కరికి ఫండ్స్ కావాలంటే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఒక్కొక్క ఇంటి నుంచి 1 రూపీ కనుక ఒకవేళ డొనేట్ చేస్తే కనుక మాత్రం గోశాలలో సేఫ్గా ఉంటాయి. మెడిసిన్ పర్పస్ కానీ వాటికి తినే ఆహారం కానీ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు హైదరాబాద్ జియా కూడా గోశాలకి మీరు వెళ్తే ఎంత ఉంటాయంటే అసలు ఆవు తింటున్నాయా, తినవా, అసలు వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి ఏంటిదని జీరో మెయింటెనెన్స్, కానీ జీరో ఫండ్స్ అయితే కలెక్ట్ అవుతున్నాయి. మిగతా ఎన్ని చనిపోతున్నాయి ఏమనేది అసలుకి నోటీస్లోనే ఉండవు. అన్ని ఎఫ్ఐఆర్ కాగానే డంప్ చేసేస్తారు. ఒక డంపింగ్ యార్డ్లా అయిపోతున్నాయి. కానీ దానికి సరైన గోమాత అనే విశిష్టత అక్కడ దానికి జరిగే ఇంపార్టెన్స్ అయితే 0% జరుగుతుంది. వరంగల్లో రిజిస్టర్డ్ అయిన నా నోటీస్లో ఉన్న 2, ఒకటి మహర్షి గౌశాల, బృందావన్ గౌశాల. రీసెంట్లీ
తొర్రూరులో ఉన్న గోశాల మీద రిజిస్టర్ అయింది కేసు, కోర్టు నుంచి ఆర్డర్ కూడా వచ్చింది. అక్కడ తొర్రూరులో ఉన్న గోశాల అది టెంపుల్ ల్యాండ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇదే గోశాల విషయంలో పోలీస్ కమిషనర్ పోలీస్ అంటారు ఎండోమెంట్ కమిషనర్ శ్రీకాంత్ గారు ఉన్నప్పుడు వారి నోటీస్ తీసుకెళ్ళారు. టెంపుల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి లీజ్కి ఇవ్వండి. లీజ్కి ఇస్తే మేము సంవత్సరానికి ఇంకో అంతా కట్టేసి అక్కడ షెడ్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఇట్లాంటి కోటకు వెళ్ళే ఆవులు కానీ లేకపోతే బ్రీడ్ డెవలప్మెంట్ కానీ ఇంకొక టెంపుల్ అండర్కే ఉంటాయి. టెంపుల్లో వచ్చే భక్తులకు ఎక్కడైతే భద్రకాళి గుడిలో వాటికి వస్తున్నాయి అది అక్కడ రక్షించినట్టయితే ప్రజలకు తెలిసినట్టయితే పూజింపబడతాయి, పిల్లలకు కూడా తెలిసినట్టు ఉంటాయి. వచ్చే ఫ్యూచర్ జనరేషన్కి ఇది చాలా ఇంపార్టెన్స్ అనేసి పోయి అడిగినప్పుడు వారు ఏమన్నారంటే టెంపుల్ ల్యాండ్స్ ఉన్నాయమ్మా, సిపిఎం వాళ్ళు అక్కడ జంతాలు పాటేసి అవి కబ్జా గురవుతున్నాయి, మేము మీకు ఇస్తాము అనేసి చెప్పినారు. దాని తర్వాత సునీత గారు ఎప్పుడైతే ఇప్పుడు కమిషనర్ గారు ఉన్నారో అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ ఉండేది పోయి ఇస్తే ఇంతవరకు స్పందించలేదు. మరి ఇదే ఎండోమెంట్ ల్యాండ్ ఏదైతే హైదరాబాద్లో ఉన్నాయో అక్కడ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి డెవలప్మెంట్కి లీజ్కి ఇస్తున్నారు కానీ ఇక్కడ ఇవ్వట్లేదు. చుట్టుపక్కల ఎంత గవర్నమెంట్ టెంపుల్ ల్యాండ్స్ ఉన్నాయి కూడా నోటీస్ లేవు. ఆ టెంపుల్ ల్యాండ్స్లో కూడా చర్చెస్ ఉన్నాయి, మసీదులు కూడా ఉన్నాయి. మరి దాన్ని కూడా ఒక నోటీస్ తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు గురువుగారు హిందూ రాయల్స్ అసోసియేషన్ అని ఏదో చెప్తున్నారు, ఖచ్చితంగా దాని మీద ఫైట్ చేసి టెంపుల్ ల్యాండ్స్ కానీ ఎండోమెంట్ ల్యాండ్స్ ఖచ్చితంగా 100% ఆ టెంపుల్కే చెందాలి, గోశాలకి ప్లస్ గో సేవ ధామన్ హాస్పిటల్ కూడా ఉండాలి. హాస్పిటల్స్ అయితే ఎక్కడ లేవు. అది నెక్స్ట్ హాస్పిటల్ తోటి ఉండాలి. ప్లస్ ఫండ్స్ కూడా ప్రతి ఒక్కొక్కరు ఇంట్లో 1 రూపీ అట్లా ఇంట్లో ఎంతమంది ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళ దగ్గర గోశాల ఉన్నా వాటికి ఖచ్చితంగా ఇవ్వండి. అప్పుడే గోమాత రక్షించబడుతుంది. లేకపోతే అనిత ఠాకూర్ గారు అద్భుతంగా ఆవు గురించి చెప్పారు. మనం 28వ తేదీ జూన్ మన అభయ హిందూ సేన ద్వితీయ వార్షికోత్సవంలో మీరు ఒక పేపర్ తయారు చేయండి. దాన్ని ఎవరో ఒక ప్రభుత్వ లేదు ఒక పెద్దవారు మన దగ్గరికి ఆ కార్యక్రమంలో వచ్చేవారి చేత దాన్ని ఆవిష్కరింపజేస్తాం. అలాగే మీరు సేవ్ కౌ సేవ్ ఎర్త్ ఈ కార్యక్రమం అవేర్నెస్ పెరగాలి. మన వాళ్ళు ఏదో బతుకుతున్నారు అంతే, ఏదో బతుకుతున్నారు, హెల్తీగా బతకడం లేదు. ఆ హెల్తీగా బతకడానికి ఆవు ఉంటేనే బతుకు, ఆవు లేదా సావు, దానికే పెట్టింది ఇవి లేవు. అంటే మా గురువుగారు ఏమన్నారంటే ఏ భూమి మీద రాముడు పుట్టాడో ఏ భూమి మీద కృష్ణుడు పుట్టాడో ఆ భూమి మీదనే గోవులకి విచ్చలు విడిగా చంపేస్తున్నాడు. ఒక దిక్కు రక్తపు నదులు పారుతుంటే మీరు పూజలు చేస్తే ఎలా ఫలితం అవుతాయి? ఒక దిక్కు విచ్చలు విడిగా పోస్తున్నారు, మీ పూజలు ఫలించట్లేదంటే కారణం మీరే. గోమాత రాష్ట్ర మాతను ప్రకటించినప్పుడే మొత్తం భారతదేశం ఇప్పుడు చెప్పిందన్నీ కరెక్ట్. ప్రాబ్లం ఏంటంటే మనం విడివిడిగా పువ్వులు ఉన్నాయనుకోండి, ఆ ఎవరు దానికి ఏం గౌరవం ఇవ్వరు. ఆ పువ్వులు మాల చేస్తే మీకు మంచి ఉదాహరణ చెప్తాను. తెలంగాణ ఉద్యమం ఒక 50 ఏళ్ళ క్రితం వచ్చింది, అది అవ్వలేదు. తర్వాత వచ్చింది 10 ఏళ్ళ క్రితం. అప్పుడు ఒక నినాదం ఇచ్చారు, ఏంటిది? యూ ఆర్ డై నౌ ఆర్ నెవర్. ఏంటి అదవుతుందా మీకు? ఆ వేడి మామూలుగా రాలేదు. ఆ వేడి స్టేట్ వచ్చేదాకా వచ్చిందా లేదా? ఎన్ని రకాల పోరాటాలు 1200 మంది చచ్చిపోయారు. చాలా పోరాటం, చాలా ఆరాటం. ఇప్పుడు మనం హిందుత్వాన్ని రక్షించుకోవడానికి, గోమాతను రక్షించుకోవడానికి మనకు ఆ పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది మనం కాపాడుకోవడానికి ఆరాటం కలిగి ఉండాలి. దానికోసం మీరు అందరూ డబ్బులు బాగా సంపాదించాలి. మానకండి, పొలాలు మానకండి, స్థలాలు మానకండి, అపార్ట్మెంట్లు మానకండి, కనడం మానకండి, వినడం మానకండి, తినడం మానకండి. ఇవన్నీ చేయక మనం పాడైపోయాం. మీకు అదవుతుందా? స్పిరిచువల్గా మనం జీరోలాగా అయిపోయాం. ఇదేమో ఆధ్యాత్మిక భూమి అయింది కూడా. ఆవుకు పూజలు చేస్తే భగవద్గీతలో చెప్పలేదు. ఏం చెప్పారు? కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావ్యం. కృషి గోసేవ అని చెప్పలే కృష్ణుడు. గోరక్ష ఈ పదం ఎవరికి చెప్తాడండి? రక్ష అనే పదవాడు చెప్తాడు, మగాడికి చెప్తాడు. దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగే దమ్మున్నోడికి చెప్తాడు. ఆ దమ్మున్నోళ్ళని పని చేయాలని చెప్పాడు కృష్ణుడు. కాబట్టి మనం ఆ దమ్మున్నోళ్ళని తయారు చేద్దాం. ఆ తయారు చేయడానికి బాధ్యత తీసుకోండి.
ఈ బాధ్యత నాది అని మనం కానీ పట్టుబడితే అన్ని పనులు అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఒక పని మీదే ఉండాలి. ఒక పని. మీకు బండ ఉదాహరణ ఇచ్చాను. చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్నగారు చెప్పారు, కృష్ణరాజు ఒక చోటే కొడతాడు రా. అయితే ఏంటన్నా, ఒక చోటే కొడితే ఆడికి ఇవి విరిగిపోతే ఆడు వీక్ అయిపోతాడు. అలా మీకు అర్థమైందా? ఒకే పని మీద ఉండాలి, అదే పని మీద ఉండాలి. ఇప్పుడు జూన్ 28 ఆ పని మీద ఉన్నాం మనం. అలా మీరు గోమాత పని మీదే ఉండండి. మేము ఏం సపోర్ట్ చేయాలి మేము చేస్తాం. మీరు అదే పని మీద ఉంటారు. జై శ్రీరామ్. జై గోమాత. ఎనీ అదర్స్? గురుజీ 25 తారీఖు పొద్దున పెడుతున్నారా మీటింగ్? మామూలు సాయంత్రం పెడతారు. మార్నింగ్ 10 to evening. ఎందుకంటే బయట ఊరి నుంచి రావాలి. లేదు, మార్నింగ్ 10 to evening. అంటే మార్నింగ్ 10 to ఈవినింగ్, మధ్యాహ్నం భోజనం అన్ని అక్కడే. ఇప్పుడు ఒక విషయం చెప్తాను అనుకుంటున్నాను. తొందరగా. యాక్చువల్ చెప్పాల్సి మా పక్క మండలం నెక్కొండలో 4 ఎకరాల భూమిని కబ్జా చేశారు. దేవశాఖ భూమిని దాని మీద మనం దీంట్లో చూద్దాం. ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడతాం. ఇలాంటి ఇందులో లాయర్ గారితో చెప్పి ఇంకెవరైనా ఉన్నారా? ఎనీబడి ఇంకెవరైనా ఉన్నారండి? ఎలా చేద్దామని ముందుకెళ్దామని అడిగిన అయితే రిప్లై ఇవ్వగలిగిన వాళ్ళు ఎలా చేద్దాం, ముందుకెళ్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంకేం చేద్దాం, ఎలా 28 చేద్దాం? జూన్ ప్రోగ్రామ్ ఎలా తీసుకెళ్దాం ముందుకి? జూన్ 28 కోసం ఏమన్నా మీ సలహాలు, సూచనలు, సంప్రదింపులు ఎనీబడి? దయచేసి ఆ కాగితాల్లో రాసి ఇవ్వండి. మీకున్న కాంటాక్ట్స్ అని ఇవ్వండి. మీ ద్వారా వాళ్ళని సంప్రదిస్తాం. కాగితం మీద ప్లేస్ లేదు కాంటాక్ట్లు కాబట్టి మీ సలహాలు కూడా రాయొచ్చు దాని మీద నానా. సో మనం అందరం అంటే సందర్భం వచ్చిందని చెప్తున్నాను, మనకు తెలియదని కాదు. కానీ చిన్నప్పుడు మనం విన్నాం, 4 కొడుకులకి తండ్రి 4 కర్రలు ఇచ్చాడు, ఒక్కోటి విరవమన్నాడు, విరిగిపోయింది. తర్వాత 4 కర్రలు ఒకసారి విరవమన్నాడు, విరగలే. సేమ్ మొన్న మధ్యప్రదేశ్లో లేదా బీహార్లోనో ఎక్కడో ఒకడో మన వాళ్ళు ర్యాలీ వెళ్తున్నారు, హనుమాన్ శోభయాత్ర. యూపీలో ఎక్కడో లేదు, మొత్తానికి వెళ్తున్నారు. వెళ్తుంటే వాళ్ళు పైనుంచి రాళ్ళు వేశారు. మన వాళ్ళు చూశారు, ఎక్కడి నుంచి రాళ్ళు వేశారో అక్కడికి వెళ్ళి దబిడి మీకు అదవుతుందా? ఇక ప్రతిదారి వెళ్ళడం, కంప్లైంట్ చేయడం, అర్థమైందా? వాళ్ళకి అక్కర్లేదు అలాంటివన్నీ కదా. కాబట్టి మనం ఎదగాలి. అలాగే గోమాత విషయంలో చాలా వీడియోలు చూసాం. వాళ్ళు కారులో వచ్చి కూడా కారు వెనక్కి నెక్కి తీసి అంత కుక్కి పట్టిపోతున్నారు, వెనక్కి సీట్లు పెట్టి పట్టిపోతున్నారు. ఎందుకంటే రాక్షసులు కాబట్టి వాళ్ళు మనుషుల్ని తినడం ఒకటే స్టార్ట్ చేయలేదు, మిగిలిన అన్నీ అయిపోయింది. వాళ్ళు గాడిదని వాడేస్తున్నారు, కుక్కను వాడేశారు, వాళ్ళ అక్కను వాడేశారు. ఇంకా కుక్క, చెక్క, అక్క అనే తేడా లేకుండా భూమి మీద ఏ జంతువు ఉన్నా వాళ్ళు వాడేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క మనస్తత్వం ఆ విధంగా ట్యూన్ చేయబడింది అప్పటి నుంచే. కాబట్టి అటువంటి రాక్షస జాతుల నుంచి ఈ జాతిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? కాబట్టి మీ అందరికీ మరో రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఆ కార్యక్రమం సమయానికి బుక్ ఇస్తాం. ఎందులో ఏముంది అనే బుక్ ఈ లోపల వస్తే ఈ లోపల మనం మళ్ళీ మీటింగ్లో కూడా తీసుకుందాం. అందులో చాలా విషయాలు ఉన్నాయి, తెలుసుకోండి. మనం భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో నాకు తెలుసు అన్న చేతున్న ఇది ఆనందం. ఎన్ని ఉన్నాయమ్మా? రైట్. 3 అధ్యాయాల పేర్లు నేను చెప్పగలను అన్న చేతండి. మీ పేరేమో? మామగారు. మనందరం మన పిల్లలకి ఒరే ఇది భగవద్గీత, దీంట్లో 18 అధ్యాయాలు ఉంటాయి, ఎప్పుడైనా చెప్పావా, ఎప్పుడైనా కూర్చోబెట్టావా? అందుకని రిక్వెస్ట్ ఏంటంటే, వారానికి ఒక్కరోజు మీ ఇంట్లో మీరే మీ పిల్లలతో కూర్చో. మీరే మీ ఆయన శనివారం సాయంత్రం 8 to 9 కూర్చోపోతే ఫైన్. అదొద్దా? కూర్చోండి, కూర్చుని భౌతికం తీసుకోండి. భర్త ఓ శ్లోకం దాని అర్థం, భార్య ఓ శ్లోకం అర్థం, కొడుకు, కూతురు, నలుగురు చదవండి. అరగంట అవుతుంది. దాని మీనింగ్ అదంతా చదివేశారు. తర్వాత డిస్కస్ చేయండి, అసలు యుద్ధం ఎందుకు చేశాడు. అప్పుడు పిల్లలకి అర్థం అవుతుంది. లేకపోతే ఎలా తయారవుతారు? మమ్మీ ఈ ఫోటో పెట్టుకున్నాను కదా అంటాడు.
ఏ ఫోటో? కృష్ణుడు అర్జునుడు యుద్ధం చేసింది. మొన్న ఎవరో సినిమా అయినా వాళ్ళ ఆఫీస్కి వెళ్తే కృష్ణుడు అర్జునుడు ఇది పెట్టద్దన్నా చాలామంది. ఎవడ గుడ్డికి అన్నయ్య గడి పెట్టద్దంట. దాని గురించి ఎవరు చెప్పాలి? భగవద్గీతలో సంజయుడు చెప్పాడు. అందరూ చెప్పండి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః శ్రీ విజయోర్ ధ్రువా నీతి మతిర్మమ. అంటే అర్థమైంది? ఎక్కడైతే కృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ విజయము, సంపద, నీతి, బలము తప్పనిసరిగా ఉండును అని ఎవరు చెప్పారు? సంజయుడు చెప్పారు. సంజయుడు చెప్పింది వినాలా? ఎవరో సచ్చినోడు చెప్పింది వినాలా? సంజయుడు చెప్పాడు నీకు తెలిస్తే కదా, తెలియాలంటే నువ్వు చదివేడిస్తే కదా. అందుకని నా రిక్వెస్ట్, వారానికి ఒక్కరోజు మీరు మీ ఫ్యామిలీతో కూర్చుంటే పిల్లలకు మీరు వివరించిన వారు అవుతారు. అలాగే మరొక ఇక్కడ స్విగ్గీ జొమాటో బ్యాచ్లు ఏం లేవుగా, అందరూ స్వయంగా వండే రకాలే కదా. కాబట్టి మీరు కిచెన్లోకి వెళ్ళే ముందే సెల్ ఫోన్ తీసుకుని రామాయణం అని కొట్టండి. ఎన్ని రామాయణాలను ఎంతమంది చెప్పారు? సాగంతి గారు, గరికపాటి వారు, సామవేద వారు, సాతులూరు వారు, వద్దిపత్తి వారు, శ్రీవాసం అప్పలాచార్యులు వారు, మల్లాది వారు, ఇంకెవరు చెప్పారు? నేను చెప్పేది స్పీకర్స్ 7 వచ్చినాయి. 7 రామాయణాలు వినండి, మీ జీవితం అయిపోద్ది. మీ జీవితంలో ఏడుకుండదు. అలా వింటూ చేయండి. వింటూ వంట చేయండి. అది మానేసి ఏమంటున్నా పుచ్చిపోయిన వంకాయలు ఎన్ని సొల్లు కబుర్లు, అదేమో అలా అయిపోద్ది. మాట్లాడితే మీ మధ్యలో పడి అలా అయిపోద్ది. అందుకని మీరు చెవులు తెరవండి, నోరు మూయండి. కిచెన్లో ఇది రాసి పెట్టుకోండి. చెవులు తెరవండి, నోరు మూయండి. అర్థమైందా? చెవుల్లోకి రామాయణం వెళ్తూ ఉంటే మీరు ఆ వంట చేస్తే ఎంత బాగుంటుంది. మొన్న దంపేట వెళ్ళాం 3 రోజుల క్రితం. ఊరికే సరదాగా చెప్పాను, మీరే ఎంజాయ్ చేస్తారని. వాడి భార్యాభర్తలు వాడికి ఏదో బజ్జీలు ఇష్టం. అందుకని వాడు కేజీ పిండి తెచ్చాడు, నూనె తెచ్చాడు, ఏదో వాము గీము తెచ్చాడు. దాన్ని బజ్జీలు చేయమన్నాడు. వీడేం బయటికి వెళ్ళాడు, వచ్చాడు పొద్దున్న వెళ్ళాడు, వచ్చేసరికి ఇదిగో ఇలా మూత వేస్తుంది పెద్దది. ఏమంటారండి దీన్ని? పెద్ద ఏమన్నా బేసిన, ఈ బేసిన్ ఏమనుకుంటానండి మౌడేవాడు దాని నిండా ఉన్నా అనుకుంటాను. ఆ స్నానం చేసి వస్తానని మంచి ఊపిరి స్నానం చేసి వచ్చాడు. స్నానం చేసి వచ్చి ఇలా తీసాడు. తీస్తే ఒక్కటే ఆకాశంలో సూర్యుడుండడు సందవేళకి ఒక్కటే ఉంది. వాడు బాధపడి వాడి హృదయం బద్దలై ఏంటే కేజీ పిండి తెచ్చాడు, బజ్జీలు ఏం చేసావు బుజ్జి అన్నాడు. అంటే అవి ఎలా ఉన్నాయా అని అలా వేపుతూ ఇలా వేసాను. ఇలా వేపడం ఇలా అప్పుడు తిప్పడండి అడిగారు ఏంటి ఇలా వేపడం అలా అన్నీ అయిపోయి అందే. అంటే వాడు పాపం వద్దే హృదయం బదలైపోయింది కదా. వాడు అన్నాడు ఇది పట్టుకుని బాధతో అసలు అన్ని బజ్జీలు ఎలా తిన్నావే అన్నాడు. అనగానే ఇలా తీసి ఇలా అర్థమైందా? ఇప్పుడు రైట్ అమ్మ, అర్థమైందా? అందుకని ఏది బజ్జీదా జరిగే ఉంటుంది, ఎందుకు జరగకూడదు. కానీ నేను సరదాగా చెప్పినా ఇందులో సీరియస్ విషయం ఏమిటంటే మనం ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయాం, అది గాంధార దేశం. పాకిస్తాన్ కోల్పోయాం, అది సింధు దేశం. బంగ్లా కోల్పోయాం, అది ఢాకేశ్వరు ఉండేటువంటి దేశం. అర్థమైందా? ఎందరో మహానుభావులు పుట్టినటువంటి దేశం. మీకు తెలియదు, మా సాంప్రదాయం వెనకాల ఫోటోలు చూడండి, వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారే, అది మా గురు పరంపర, మా ఇస్కాన్ గౌడీయ సాంప్రదాయం. అందులో చాలామంది మహాత్ములు ఈ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళలో అంటే అదే 6 ఫోటోలు కానీ ఇంకా చాలామంది ఉన్నారు. ఎక్కువ మంది బెంగాల్లో బంగ్లాలోనే పుట్టారు. ఆ మహానుభావులు పుట్టిన స్థలాలు ఇప్పుడు హిందూ దేశంలో లేవు కొన్ని. కాబట్టి ఆ బజ్జీల్ని ఆవిడ ఒక్కతే తిన్నట్టుగా మన దేశంలో భూభాగాన్ని పందులు అలా తినేసింది. మనకి మిగిలింది ఇది ఒకటే, ఈ బజ్జీ ఒకటే మిగిలింది.
ఈ భారతదేశం ఒకటే మిగిలింది. ఈ ఈ ఈ ఎదవలో మనం సెక్యులర్ కుక్కర్లా ఉంటే ఇది ఒకటి కూడా మింగేస్తారు. అందుకని మనం ఆ స్థితి రాకుండా కాపాడుకోవాలి. క్వశ్చన్స్ వేయకుండా, వాడి క్వశ్చన్ వేసే ఆన్సర్ ఛాన్స్ ఇవ్వకుండా వాడు మాట్లాడు. ఎవడో మరక నేను ఐఫ్తాం గుళ్ళోకి ఆడవాళ్ళు రానివ్వట్లేదు అన్నాడు. నేను ఫోన్ నెంబర్ పెట్టి నువ్వు మసీదుల్లో ఆడమొల్లాలు తయారయ్యాక వెంటనే ఫోన్ చేయాలి. వస్తాడాడు వస్తాడా? అది సర్టిఫికెట్ లో హిందూ ఉన్నాడు, ఆడపిల్లలు తయారవు. ఎవడో బాగా చెప్పారు. మాకు కుప్పం అని ఒకడు ఉన్నాడు. వాడు అన్నాడు, గురువు గారు సిద్ధాంతపరంగా వీళ్ళు మిమ్మల్ని ఓడించడం, గన్నేరు పప్పు గారు బియ్యం అవ్వడం, అక్కడ ఈ మూడు ఆడమొల్లాలు, ఈ మూడు జరగకపోతే సర్టిఫికేట్ లేదు. కాబట్టి నాన్న మనం అందరం మాట్లాడవలసిన సందర్భంతో మాట్లాడాలి, డిస్కషన్ చేయాలి. పిల్లలు అలాగే ముఖ్యంగా మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఇది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇది మళ్ళీ ఎందుకు చెప్తా అంటే జాగ్రత్త కోసం. ఒక ఆడపిల్ల 10th క్లాస్ చదువుతుంది, 10th అమ్మాయి మిస్ అయిపోయింది. ఎలా మిస్ అయిపోయింది? హాల్ టికెట్కి వెళ్ళింది. హాల్ టికెట్కి వెళ్తుంటే మై ఆప్కా సాత్ ఆయేంగే అది వెళ్ళింది. రిటర్న్ వచ్చేప్పుడు హమారా ఘర్ నజదీక్ మే అంది. ఈ పిల్ల వెళ్ళింది, మన పిల్ల దీంతో వెళ్ళింది, ముసుగుదొమ్మతో వెళ్ళింది. లొసుగు తెలియదు కదా, ముసుగుతో వెళ్ళింది. వెళ్తే ఏ మేరా మమ్మా హై, ఏ మేరా పప్పా హై అంది. పని అంది, కానీ అంది. తర్వాత తొలిపిల్ల తోసింది. తోసి ఏ మేరా భయ్యా హై, ఆప్కే లియే బడా గొయ్యా హై. నేను జోక్గా చెప్తున్నాను కానీ ప్రాక్టికల్గా హ్యాపీ అయింది. తలుపు తోసింది, లోపలికి దాన్ని తోసింది. లోపల ఆడు ఉన్నాడు, కెమెరా ఉంది, చేయకూడదంతా చేసాడు, వీడియో తీసేశాడు. ఆ పిల్ల డేర్ పిల్ల కాబట్టి మానభంగం అయినప్పటికీ కూడా అది ఇంటికి వచ్చి చెప్పింది. పోలీసు ఏదో గొడవ, కానీ దాని జీవితం ఒక ఎంత ఇబ్బందికర స్థితికి వెళ్ళింది. ఆడపిల్ల 10th క్లాస్, అలా ఎన్ని లక్షల మంది పిల్లలు. కాబట్టి మీరు ఖచ్చితంగా చెప్పాలి. నాన్న అక్కడ బురద ఉందని చెప్తాం కదా, అక్కడ బాగుందని చెప్తాం కదా, అలాగే అక్కడ మరక ఉందని చెప్పాలి. అన్ని మతాల సమానుడు, కొత్త చెప్పులు 700. భారత్ మాతాకి నాన్న. ఇంకెవరైనా మాట్లాడేవాళ్ళతో మాట్లాడండి. అలాగే వెబ్సైట్ లాంచింగ్ ఆ రోజు ఉంటుంది మన వెబ్సైట్. అందులో చాలా విషయాలు ఉంటాయి. ఈ గోమాత విషయాలు, దేవాలయాల విషయాలు, దేవాలయాల భూముల విషయాలు, ఇవన్నీ విషయాలు ఉంటాయి. మనం అందరం కూడా ఎంత కుదిరితే అంత సమయం ఇవ్వండి. మీ నుంచి నేను కోరుకునేది సమయం సమయం సమయం. ఫస్ట్ చేయాల్సింది, తర్వాత మేధస్సు, తర్వాత సంభారాలు. సంభారాలు అంటే వస్తువులు. ఉదాహరణకి మనం ఆ కార్యక్రమం జరిగేటప్పుడు ఏదో గ్లాసులు కావాలి, లేదా ప్లేట్లు కావాలి, ఇంకోటి అలా మనం ఏం చేయగలం అవన్నీ తర్వాత మనం మీటింగ్లో ఆలోచించేద్దాం. కానీ ముందు సమయం ఇవ్వండి చాలు. మొట్టమొదటి జన సమీకరణ, తర్వాత మిగిలినవన్నీ అవే సమకూరుతాయి. రాసి తిరిగి ఇవ్వండి, రాసి దయచేసి ఈ పేపర్లో వెనక్కి ఇవ్వండి. ఎవరన్నా మాట్లాడేవాళ్ళంటే మాట్లాడండి. అలాగే ఇంకొకటి ఏంటంటే, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి మాలిస్తాను. మేనమామలు పిల్లలు అలాంటివి అడగండి. మీ పిల్లలకి మాత్రం అడగండి. అందరికి చాలా మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకోండి. ఈ బొట్టు అందరికీ 1/4 పాస్ చేస్తారు, ఇచ్చే ప్లేట్ ఇచ్చే.